ఈరోజు వరంగల్ మార్కెట్లో రేట్ వచ్చేస్తే తేజ మిర్చి రేటు మనకు ఉన్నంతలో జెండా పాట అయితే జరగలేదు. టాప్ రేట్ వచ్చేస్తే 21,400 పోయింది. అంటే మన నిన్న మనతో పోలిస్తే కొంచెం అయితే రేట్ డౌన్ అయింది. ఆల్మోస్ట్ 1000 దాకా డౌన్ అయింది. 21,400 21,400 నడుస్తుంది. ఇది వరంగల్లో మిర్చి మార్కెట్ రేటు. నెక్స్ట్ వచ్చేస్తే మనకు హై ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు, మీరు చూస్తున్న రైతు కలం యూట్యూబ్ ఛానల్. మనకు ఈరోజు మిర్చి మార్కెట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుంటూరు, ఖమ్మం, వరంగల్, నడికుడి మార్కెట్ రేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు ఈరోజు డేట్ వచ్చేస్తే ముందుగా డేట్ తెలుసుకుందాం. డేట్ మనకు 5/8/2026 ఆగస్టు 5, 2026. ఈరోజు మార్కెట్ విషయానికి వచ్చేస్తే గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేస్తే దాదాపు ఈరోజు మనకు 7,700 బ్యాగులు దాకా వచ్చినాయి. 7,700 బ్యాగులు వచ్చినాయి. ఇంకా మనకు రేట్ల విషయానికి వచ్చేస్తే అంతటా కొంచెం వర్షాలు అయితే ఉన్నాయి. రేట్లు అయితే కొంత తగ్గుకుంటూనే వస్తున్నాయి. మనకు లాస్ట్ 4-5 రోజుల నుంచి 1 వీక్ నుంచి కూడా తగ్గుకుంటూ వస్తుంది. ఇది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ రేట్ల విషయానికి వచ్చేస్తే తేజ వెరైటీ వచ్చేస్తే మనకు దాదాపు టాప్ రేటు 22,500 దాకా పోయింది. 22,500 దాకా పోయింది. నెక్స్ట్ నాటు 334 సూపర్ 10 వచ్చేస్తే ఇవి మనకు ఆల్మోస్ట్ కొంచెం స్లోగానే ఉంది మూమెంటు. రేట్లు వచ్చేస్తే మనకు 20,000 నుంచి 28,000 మధ్య నడుస్తుంది. 20,000 to 28,000. ఇది క్వాలిటీని బట్టి మారుతుంటుంది. కొంచెం మంచి క్వాలిటీ ఉంటే 28 దాకా పోతుంది. నార్మల్ దగ్గర కొంచెం తక్కువ ఉంటే 20,000 ఆ రేట్ దగ్గర పోతుంది. 20,000 దగ్గర తక్కువ క్వాలిటీ పోతుంది. మంచిగా ఉన్నది 28,000 దగ్గర పోతుంది. నెక్స్ట్ సీడ్ వెరైటీ వచ్చేస్తే మనకు 341 నంబర్ 5, నెక్స్ట్ భద్రాద్రి వచ్చేస్తే వాటికి రేట్లు మనకు మారుతున్నాయి. మనకి ఇది కూడా 20,000 నుంచి 25,000 మధ్య నడుస్తుంది. 20,000 to 25,000 ఆ రేట్ మధ్య నడుస్తుంది. ఇంకా ఇంకోటి ఏంటంటే ఫార్మర్స్ కొంచెం మంచి రేట్ల కొరకు ఆపుతుర్రు. ఇది కూడా కొంచెం ఇది బయ్యర్లు కూడా కొంచెం ఆలోచిస్తారు కొనాల వద్దని. ఆ విషయం మీద కొంచెం రేట్లు అటు ఇటు అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేస్తే బ్యాడ్గా వచ్చేస్తే మనకు 35 బ్యాడ్గా మరియు సుజాత బ్యాడ్గా ఈ రెండు కూడా మనకు రేట్లు 22,000 నుంచి 28,500 మధ్య నడుస్తుంది. 22,000 to 28,500, 29,000 ఆ రేట్ మధ్య నడుస్తుంది. మంచి క్వాలిటీ ఉంటేనే వాళ్ళ కలరు క్వాలిటీ బాగుంటేనే దాని దగ్గర రేట్లు అయితే పడుతున్నాయి. ఇది ఒకటి మనం చూసుకోవాలి. నెక్స్ట్ అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఎక్కువ టాప్ రేట్ పోయేది 2043 రకం వచ్చేస్తే ఇది రేట్ వచ్చేస్తే మనకు 2,000 నుంచి 2,000 అయితే రేట్ తగ్గింది. మనకు 30,000 నుంచి 38,000 మధ్య నడుస్తుంది. అంతకుముందు మనకు 40,000 కూడా టచ్ అయింది కదా. ఇదే మనకు 38,000కి వచ్చింది. 38,000కి వచ్చింది. ఒక 2,000 తగ్గింది. నెక్స్ట్ వేరే విషయాలు వచ్చేస్తే మనకు బంగారం, బుల్లెట్, 273, కుబేరా, ఆర్మూర్ ఇవన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ ఈ అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకు కొంచెం రేట్లు అయితే తగ్గుకుంటూ వస్తున్నాయి. ఈ రేట్ వచ్చేస్తే వాటిది 18 నుంచి 26,000, 27,000 మధ్య నడుస్తుంది. 18,000 to 27,000 మధ్య నడుస్తుంది. ఇక మనం తాలు విషయాలకు వచ్చేస్తే తాలు కూడా రేట్ డౌన్ అయింది. మనకు కొంత తగ్గింది. లో క్వాలిటీ కానీ ఎక్కువ పక్కకు పెట్టినాయి. కానీ తాలు వచ్చేస్తే మనకు 10,000 నుంచి 16,000 మధ్య నడుస్తుంది. 10,000 to 16,000 మధ్య నడుస్తుంది. ఓవరాల్గా అయితే మనకు చెప్పేది ఏంటంటే మార్కెట్ జర వర్షాలు చేపట్టి రైతులు కూడా జర రేట్ పెరిగితే ఆశ కొద్దిగా ఆపుతుర్రు. ఆ రకంగానే జర మార్కెట్ స్లో ఉంది. నెక్స్ట్ ఫ్యూచర్లో అయితే పెరిగే ఛాయిస్ ఉందని ఆశిస్తున్నారు. కాకపోతే జర మా బయ్యర్స్ కూడా జర వీక్గానే ఉన్నారు. తక్కువనే కొందామని చూస్తున్నారు. ఎక్కువ యాక్టివ్గా ఏం లేరు. రేట్లు తగ్గితేనే ఆశ కొద్ది వాళ్ళు ఉన్నారు. మన ఫార్మర్స్ ఏమో పెరిగితేనే ఆశ కొద్ది ఉన్నారు. అందుకే ఇట్లుంది. మొత్తానికి ఒక 10% దాకా రేట్ అయితే తగ్గుకుంటూ వస్తుంది. మార్కెట్ కూడా మాల్ తక్కువ వస్తుంది. ఇది ఒకటి జరిగింది. నెక్స్ట్ వచ్చేస్తే మనకు రేట్లు ఇంకా దేవనూరు డీలక్స్ వచ్చేస్తే మనకు టాప్ క్వాలిటీ మనకి 24,000 నుంచి 25,000 మధ్య నడుస్తుంది. 24,000 to 25,000 దాకా పోతుంది. నెక్స్ట్ మనం ఇంతకుముందు చెప్పినట్టు నెంబర్ 5 వచ్చేస్తే 23,000 నుంచి 24,000 మధ్య. కొంచెం లో క్వాలిటీ ఉంటే 17,000 నుంచి 19,000 మధ్య నడుస్తుంది. 341 రకం వచ్చేస్తే ఇది కొంచెం మార్కెట్ వచ్చుడే తక్కువ వస్తుంది. ఇందులో క్వాలిటీ మాత్రం 23,000 నుంచి 25,000 మధ్య నడుస్తుంది. మీడియం వచ్చేస్తే 16,000 నుంచి 20,000 మధ్య నడుస్తుంది. నెక్స్ట్ 5531 5531 ఇండమ్ ఒకటి వచ్చేస్తే మనకు డీలక్స్. ఇందులో మనకు 23,000 నుంచి 24,000 మధ్య నడుస్తుంది. నెక్స్ట్ 35 బ్యాడీ వచ్చేస్తే మనకు ఇవి 28,000 నుంచి 29,000 మధ్య నడుస్తున్నాయి. 28,000 to 29,000. తేజ మార్కెట్ వచ్చేస్తే ఆల్మోస్ట్ ఇది చాలా స్లో అయిపోయింది. రేట్లు వచ్చేస్తే 22,000 అదే టాప్ రేట్ పోతుంది. 22 ఇంతకుముందు చెప్పినట్టు 23 అదే మొత్తానికి అయితే ఆ రేట్ మధ్య నడుస్తుంది. నెక్స్ట్ 334 సూపర్ 10 వచ్చేస్తే ఇవి 27,000 నుంచి 28,000 మధ్య నడుస్తుంది. ఓవరాల్గా గుంటూరు మార్కెట్ సిచ్యువేషన్ ఇట్లుంది. ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేస్తే ఖమ్మం కూడా ఆల్మోస్ట్ ఇదే సిచ్యువేషన్ ఉంది. మార్కెట్ జర స్లో ఉంది. వర్షాలు కానీ రైతులు బయ్యర్స్ అందరూ సిచ్యువేషన్ తగ్గట్టు వాతావరణ ఎఫెక్ట్ బట్టి కొంత తగ్గింది. మొత్తానికైతే ఫార్మర్స్ అయితే ఇప్పుడే అమ్ముదామా ఈ రేట్ల కంటే బెస్ట్ వస్తాయేమో అందరూ ఆగుతున్నారు. మొత్తానికి తెలిసిందైతే ఇదే.
ఓవరాల్ ఒక 400 దాకా శాంపిల్స్ వచ్చినాయి. మనకు ఇక రేట్ల విషయానికి వచ్చేస్తే ఈ రేట్ కొంచెం డౌన్ అవుతుంది, మార్కెట్ ప్రైస్ కూడా. ఇక జెండా పాట విషయానికి వచ్చేస్తే మనకు 23,000 దగ్గర నడుస్తుంది. టాప్ రేటు 23,000 నడుస్తుంది. ఇది ఏసీ వెరైటీ. నెక్స్ట్ వచ్చేస్తే మనకు చాలామంది ఏంటంటే కొంచెం ప్యానిక్ అయితే భయపడుతున్నారు. ఆ రకంగానే కొంచెం రేట్లు అటు ఇటు అయినాయి. నెక్స్ట్ వచ్చేస్తే మనకు ఇది మంచి రేటు ఉంటే 24,000 దాకా కూడా పోతుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేస్తే రేపు మారే ఛాయిస్ ఉందా అంటున్నారు. మనం మారే ఛాయిస్ ఉండొచ్చు, కాకపోతే దాన్ని పూర్తిగా మనం అంచనా వేయలేము. ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ కూడా కొద్దిగా ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టు, వెదర్ రిపోర్టు అవన్నీ ఆధారంగా మారుతుంటుంది. ఇంకా ఏమన్నా మారేది ఉంటే సిచ్యువేషన్ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఇంకొకటి ఏంటంటే వరంగల్ మార్కెట్లో మనకు ఆల్మోస్ట్ 21,700 దాకా పోయింది. మనకు వండర్ హాట్ వచ్చేస్తే మనకు 33,000 దాకా పోయింది. ఇది మనకు వరంగల్ మార్కెట్. ఇది ఇంతకుముందు మనం చెప్పింది గుంటూరు అండి, ఇంతకుముందు ఖమ్మం చెప్పేసినాం. ఆల్మోస్ట్ వరంగల్ మార్కెట్ కూడా సిచ్యువేషన్ అట్లుంది. మొత్తానికి అయితే అంతటా కొంచెం మార్కెట్ స్లో ఉంది. ఇక మన దగ్గర నుంచి ఆల్మోస్ట్ మధ్యప్రదేశ్ అటు ఇటు కూడా వెళ్తున్నాయి కాబట్టి మార్కెట్ ధర పెరిగే ఛాయిస్ ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడున్న వాళ్ళు మాత్రం ఇప్పుడే అమ్ముకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనకు నిన్నటితో పోలిస్తే ఒక 100 రూపాయలు అయితే తగ్గింది. నిన్న మనకు 23,200 అట్లా పోయింది. ఇలా 23,000, 23,100 ఆ రేట్ మధ్య నడుస్తుంది. మొత్తానికైతే ఒక 100 రూపాయలు అయితే రేట్ తగ్గింది నిన్నటితో పోలిస్తే. అంతటా మనకు రేట్ డౌన్ అవుతుంది, ఇది మనం చూస్తుంది. నెక్స్ట్ వరంగల్ మార్కెట్ వచ్చేస్తే మనకు దాదాపు 3,500 నుంచి 4,000 దాకా వచ్చినాయి బస్తాలు మనకు. ఆల్మోస్ట్ ఇది ఇక్కడ కూడా రేట్లు కొంచెం తగ్గుకుంటూ వస్తున్నాయి. ఇంకా రేట్ల విషయానికి వచ్చేస్తే మనకు తేజ రేట్ వచ్చేస్తే టాప్ క్వాలిటీ 20,500 నుంచి 21,500 మధ్య నడుస్తుంది. మనకు కొంచెం బెస్ట్ ఉంటే మనకు 21,500 అంతే, ఈ 21,700 ఆ రేట్ మధ్య నడుస్తుంది. మీడియం ఉంటే 19,500 ఆ రేట్ నడుస్తుంది. నెక్స్ట్ 341 రకం వచ్చేస్తే మనకు మీడియం క్వాలిటీ 17,000 స్టార్ట్ అయ్యి 18,000 ఆ రేట్ మధ్య నడుస్తుంది. బెస్ట్ ఉంటే 26,000, 27,000 మధ్య పడుతుంది. మీడియం బెస్ట్ ఉంటే మనకు 23,000 నుంచి 24,000 మధ్య నడుస్తుంది. ఓవరాల్గా అయితే ఇట్లుంది మనకు. నెక్స్ట్ వండర్ హాట్ వచ్చేస్తే మనకు 31 నుంచి 33,000 మధ్య నడుస్తుంది. ఇంతకుముందు మనం చెప్పినట్టు బెస్ట్ క్వాలిటీ. మీడియం వచ్చేస్తే మనకు 30 నుంచి 30,500 ఆ రేట్ మధ్య నడుస్తుంది. నెక్స్ట్ మీడియం లో క్వాలిటీ వచ్చేస్తే మనకు 30,000 అంతే, 29 నుంచి 30,000 మధ్య నడుస్తుంది. నెక్స్ట్ ఆర్మూర్ వెరైటీ వచ్చేస్తే బెస్ట్ క్వాలిటీ మనకు 20,000 మధ్య, మీడియం బెస్ట్ క్వాలిటీ వచ్చేసి 20,000 మధ్య నడుస్తుంది. నెక్స్ట్ సీడ్ రకాలు వచ్చేస్తే మనకు టాప్ 37,000 దాకా పోతుంది. ఓవరాల్గా అయితే వరంగల్ మార్కెట్ ఇట్లుంది. ఇంకా నెక్స్ట్ ఏమైనా మారేది ఉంటే నేను సిచ్యువేషన్ చెప్తా. నెక్స్ట్ నడికుడు మార్కెట్ గురించి విషయం మాట్లాడుకుంటే, నడికుడు వచ్చేస్తే మనకు ఇది ఇక్కడ కూడా డౌన్ ట్రెండ్, రేటు డౌన్ అయ్యే సిచ్యువేషన్ కనబడుతుంది. అంతటితో పోలిసి ఇక్కడ కూడా రేట్ డౌనే ఉంది. ఇక్కడ రేట్ల విషయానికి వచ్చేస్తే 2040 రకం వచ్చేస్తే 36,000 నుంచి 36,700 మధ్య నడుస్తుంది. టాప్ క్వాలిటీ 36 నుంచి 36,700 ఆ రేట్ నడుస్తుంది. 355 వచ్చేస్తే మనకు 25,000 నడుస్తుంది, 25,000. ఆర్మూర్ వెరైటీ వచ్చేస్తే 22,600 నడుస్తుంది. టాప్ గన్ వచ్చేస్తే 23,500, 23,500. బుల్లెట్ వచ్చేస్తే 21,000 నడుస్తుంది, 21,000. నెక్స్ట్ మనకు నెంబర్ 5 వచ్చేస్తే మనకు ఇది 23,000 నుంచి 23,500 ఆ రేట్ నడుస్తుంది, 23 నుంచి 23,500. నెక్స్ట్ తేజ వెరైటీ వచ్చేస్తే 22,600 దాకా పోతుంది, 22,600. ఇది కొంచెం బెటరే ఉందనుకో. సూపర్ 10 వచ్చేస్తే మనకు 28,000 నుంచి 28,200, 300 దాకా నడుస్తుంది. ఓవరాల్గా అయితే ఇది నడికుడు మార్కెట్ సిచ్యువేషన్ ఇట్లుంది. నెక్స్ట్ ప్రైసు రేటు డౌన్ గారికి కారణం ఏంటంటే మనకు ఆల్మోస్ట్ మనకి ఇక్కడ వర్షాలు అయితే కొంత ఉంది. దాంతోపాటు మనకు ఆల్మోస్ట్ కొంచెం ఇక్కడ నడికుడు మార్కెట్కి అయితే శాంపిల్స్ ఎక్కువనే వస్తున్నాయి వేరే వాటితో పోలిస్తే. దాని కొరకు కొంచెం తీసుకోనికి అందరూ మోవడ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా కూడా అట్లా అవుతారు. ఇంకొకటి కాయ కూడా కొంచెం తోటలు కూడా అంత బెటర్గా లేకపోయేసరికి కూడా రేట్ డౌన్ అవుతుంది వర్షాల వల్ల కానీ దానివల్ల కానీ. ఇంకోటి మార్కెట్ కూడా గత వారం 10 రోజుల నుంచి రేట్ డౌన్ అవుతుంది. ఆ సిచ్యువేషన్ ఇక్కడ కూడా వస్తుంది. ఇంకొకటి మనం చెప్పినట్టు వర్షాల వల్ల కూడా వర్షాలు కొంచెం ఎల్నినో ఎఫెక్టు, ఈ మధ్య వర్షాలు పడడం కూడా రేట్ మారుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇది మార్కెట్ సిచ్యువేషను. ఇంకా రేపు ఇప్పటికీ మనకు వర్షాలకైతే ఎవరికి తడపకుండా చూసుకోండి. ఇది మనకు చెప్పేది. ఇంకా కొత్తగా ఛానల్ చూస్తున్నామని తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.